హలో అండి. ఇంకా ఈ వీడియోలో అయితే డైలీ నేను చేసేటువంటి క్లీనింగ్, ఆ తర్వాత వచ్చేసి మాపింగ్ అన్నీ కూడా షేర్ అయితే చేస్తున్నానండి. డైలీ నేను చేసేటువంటి కుకింగ్ వీడియోస్ కూడా ఇందులోనే నేను షేర్ చేస్తున్నాను. అర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచిన వెంటనే స్నానం చేసుకున్న తర్వాతనే లోపలంతా క్లీన్ చేసుకొని ఈ విధంగా బయట అయితే క్లీన్ చేస్తానండి. ఫస్ట్ స్నానం చేస్తేనే నాకు మిగతా పనులు అయితే చాలా ఈజీ అవుతాయి, అందుకనే ఇలా చేస్తాను. ఇక నేను వర్కింగ్ ఎంప్లాయీ కాబట్టి ఏ వర్క్స్ ఎలా చేస్తే ఫాస్ట్గా కంప్లీట్ అయిపోతాయి అనే ముందే ఒక ప్లాన్తో ఈ విధంగా అయితే చేస్తుంటానండి. మన ఇండియన్స్కి అయితే క్లీనింగ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కదండి. మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఎవ్రీడే మార్నింగ్ చూడండి, అర్లీ మార్నింగ్ మనకి ఎవరు నేర్పించినది కాదు, ఆటోమేటిక్గా పూర్వం నుంచి ఒక ట్రెడిషను, తర్వాత వచ్చేసి ఒక కష్టం రెండు ఉన్నాయి కాబట్టి ఇదండి. ఈ విధంగా అర్లీ మార్నింగే నీట్గా ఇంటి ముందరంతా ముగ్గు పెట్టుకోవడం, కల్లాపు చల్లడం, ఇవంతా కూడా పూర్వం నుంచి వస్తున్నటువంటి సాంప్రదాయాలే కాబట్టి ప్రతి ఒక్క మహిళ ఎంత చక్కగా పాటిస్తుంటారో కదండి. ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు ఒక గౌరవంతో చూస్తారండి. ఎందుకంటే చూడండి, మన మహిళలు ఎలా చేస్తారంటే ఒక సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట మన ఆడవాళ్ళకి. ఇక్కడ క్లీనింగ్ అంతా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో, ప్రశాంతంగా. ఇంకా సూర్యుడైతే ఉదయిస్తూ ఉన్నాడు. ఇక అర్లీ మార్నింగ్ ఇంత ప్రశాంతంగా ఉంటే ఇంకా కొద్దిసేపు కూర్చొని ఇలాగా చూద్దామా అనిపిస్తూ ఉంటుందండి. ఇంకా ఏమంటే నాకు టైం అయితే అడ్జస్ట్ కాదు కదా. ఇక ఇంట్లో పనంతా ఎంత త్వరగా కంప్లీట్ అయితే అంత ఫాస్ట్గా నేను కూడా రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళొచ్చు కదా. సింపుల్గా ఉండేటువంటి ముగ్గుల్ని సెలెక్ట్ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయితే గీయచ్చు కదండి. ఇదండి ఈ విధంగా చాలా సింపుల్గా ఈ విధంగా లైన్స్ గీస్తూ అన్నీ కలపడమే. చాలా బాగుంటుంది ముగ్గు, చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ముగ్గులు గీయడం కూడా ఒక క్రియేటివిటీనే కదండి. ఇక స్కూల్లో పిల్లలకి కూడా నేను నీట్నెస్ గురించి అయితే చాలా చెప్తుంటానండి. వాళ్ళ క్లాస్ రూమ్లో ఎలా పెట్టుకోవాలి, తర్వాత వాళ్ళ బ్యాగ్స్ కావచ్చు, వాళ్ళ డెస్కుల్లో కావచ్చు, కొద్దిగా హైజెనిక్గా ఉండమని చెప్పేసి స్కూల్లో కూడా చెప్తుంటానమాట. మనం ఎంత నీట్నెస్ మెయింటైన్ చేస్తే అంత పాజిటివ్గా అయితే ఉంటామండి. అది మన ఆలోచనలో కావచ్చు, లేదా మనం చేసే పనుల్లో కావచ్చు. ఇక ఏదైనా ఒక పనిని రొటీన్గా చేస్తుంటే అది ఆటోమేటిక్గా అలవాటు అయిపోయి ఎవ్రీడే ఒక సిస్టమేటిక్లో అయితే చేస్తాం కదండి. నేనైతే 5 o'clockకి అలారం అయితే పెట్టింటాను, కానీ ఆ టైంకి అయితే ఖచ్చితంగా మెలకు వచ్చేస్తుందండి. మీకు కూడా ఇంతేనా? ఒకవేళ ఇంతే అయితే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇదండి మా ఇంటి ముందర ఎంత అందంగా చూడండి, ఇలాగ ముగ్గు ఎంత అందంగా కనిపిస్తుందో కదా. నేను కూడా ఈ విధంగా రెడీ అయిపోయి స్కూల్కి అయితే బయలుదేరుతున్నానండి. రోజంతా ఇంట్లో వర్క్ అయిపోతూనే నాకైతే అమ్మయ్య అన్నట్టుంటుంది అనమాట. అంత హ్యాపీగా అనిపిస్తుంది పని అంతా కంప్లీట్ అయిపోతే. ఇక ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత వర్క్ అయితే ఉంటుందండి. సామాన్లన్నీ కడగడం, తర్వాత వచ్చేసి అగైన్ మళ్ళీ ఇండ్లంతా క్లీన్గా నీట్గా ఊడ్చడం, ఈ పని అయితే ఉంటుందన్నమాట రొటీన్గా. ఇక మార్నింగ్ 8 o'clock అంతా బ్రేక్ఫాస్ట్, తర్వాత లంచ్కి రెండు ప్రిపేర్ చేశానంటే ఇంకా నాకు సగం వర్క్ అయితే కంప్లీట్ అయింది కదా అన్నట్టుగా అనిపిస్తుంది. ఇంట్లో పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎవ్రీడే ఇవన్నీ రొటీన్గా చేసేటువంటి వర్క్సే కదండి. మనం ఏమైనా సపరేట్గా చేద్దామా అంటే ఏ వర్క్ ఉంటుంది చెప్పండి సపరేట్గా చేయడానికి. రొటీన్గా నేను స్కూల్కి అయితే వెళ్తా, ఇంట్లో వంట అయితే చేస్తా, క్లీనింగ్ అయితే చేస్తాను, ఇంతే కదండి. ఏమంటే ఒక మార్నింగ్ని ప్రొడక్టివ్ మార్నింగ్గా అంటే హ్యాపీగా పాజిటివ్ వేలో తీసుకొని హ్యాపీగా వర్క్ అంతా ఫినిష్ చేస్తానన్నమాట. ఇంట్లో వాళ్ళకు కూడా కావాల్సింది అదే కదండి. వాళ్ళకి సక్రమంగా టైంకి టిఫిను, ఆ తర్వాత ఆఫ్టర్నూన్కి లంచ్, నైట్కి డిన్నర్, ఈ విధంగా ప్రిపేర్ చేసామంటే వాళ్ళు కూడా ఎంతో హ్యాపీ. ఈవినింగ్ స్నాక్స్ అయితే నార్మలే. నేను ఈవినింగ్ స్నాక్స్కి అయితే ఏదన్నా చేద్దాము అనుకుంటే నాకైతే టైం ఉండట్లేదండి. అందుకనే బయట అయితే తీసుకొని వస్తుంటానమాట. కొన్ని డ్రై ఫ్రూట్స్ అంట, ఇంకా మాకు తాడిపత్రిలో చాలా వరకు ఇంకా నిప్పట్లంట, తర్వాత చెకోడీలంట, ఇలాగ చాలా దొరుకుతాయండి. చాలా ఫ్రెష్గా ఉండేటివి దొరుకుతాయి అన్నమాట. వాటిని అయితే తీసుకొని వచ్చి ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసామంటే అట్లీస్ట్ ఒక 3 days అయితే నిల్వ ఉంటాయి కదండి. అలాగనమాట, అలా చేస్తూ ఉంటాను నేను. ఇంట్లో వచ్చిన తర్వాత చేద్దాం అనుకుంటా, ఈవినింగ్ వస్తూనే ఇంకా బట్టలన్నీ ఫోల్డింగ్ వేయడం ఈ వర్క్ అయితే ఉంటుంది. ఇంకా ఈవినింగ్ చేసే పని బోలెడంత ఉంటుంది. వస్తూనే హ్యాపీగా రిలాక్స్గా పని చేయడం అయితే స్టార్ట్ అస్సలు చేయనండి. కాఫీనో టీనో కొద్దిగా స్నాక్స్ తీసుకున్న తర్వాతనే ఇంకా నా ఈవినింగ్ రొటీన్ అయితే మొదలు పెడతానమాట. ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే టేస్టీ బొరుగుల ఉగ్గాని చేశాను. ఇక బొరుగుల ఉగ్గాని చేసేటప్పుడు బొరుగుల్ని ఈ విధంగా వాటర్లో నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామంటే ఒక పని అయితే అయిపోతుందండి. బొరుగులు ఎందుకంటే వాటిని
ఇసుకలో అంతా వేయించేసి బొరుగుల్ని తయారు చేస్తారనమాట. అందుకనే కొద్దిగా ఇసుక ఇసుక ఉంటది. అలాగే తిన్నామంటే చాలా డిసీజెస్ అయితే వస్తాయండి. అందుకనే బొరుగుల్ని నీట్‌గా వాష్ చేయాలనమాట. మాకు తాడిపత్రి సైడ్ దొరికే బొరుగులు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా స్మూత్‌గా ఉంటాయనమాట. బెంగుళూరు బొరుగులు గట్టిగా ఉంటాయి కదా! రబ్బర్‌లాగా ఉంటాయి కదా! అలాగైతే ఉండదనమాట. చాలా బావుంటాయి. ఇదోండి ఆనియన్, తర్వాత టమోటా అన్నీ కూడా ఒకేసారి వేసేసాను. ఇందులోకి సింపుల్ మసాలాగా ఇదోండి పప్పులు, తర్వాత కొద్దిగా కొబ్బర, ఆ తర్వాత జీలకర్ర, తెల్లగడ్డ కొద్దిగా, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని ఈ సింపుల్ మసాలా యూస్ చేసి ఒకసారి బొరుగులు ఉగ్గాని చేసి చూడండి. ఎంత టేస్ట్ ఉంటదంటే అంత టేస్ట్ ఉంటది. ఇదోండి మిక్సీ జార్‌లో అయితే అంతా గ్రైండ్ చేసేసుకొని ఈ విధంగా కొద్దిగా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నామంటే బొరుగుల ఉగ్గాని తినేటప్పుడు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటదనమాట. ఇలాగనే చేస్తాను మా ఇంట్లో. చాలా టేస్టీగా ఉంటది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. ఇదండి ఆనియన్ కూడా మరీ బ్రౌనిష్ కలర్ కాకుండా ఇదండి ఈ విధంగా వేయించినాను అని చెప్తున్నాను. ఒక లెమన్ అయితే ఈ విధంగా స్క్వీజర్లో పెట్టేసి స్క్వీజ్ చేస్తున్నాను. బొరుగుల ఉగ్గాని రాయలసీమ సైడు ఒక్కో ఇంట్లో ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. మా ఇంట్లో అయితే ఈ విధంగానే చేస్తాను. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇక ఎన్నిసార్లు చేసినా తినాలనిపించేటువంటి బ్రేక్ఫాస్ట్ అనమాట ఇది. ఇక మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారు. మా అబ్బాయి అయితే ముందే అడుగుతాడనమాట నాకు ఈ బొరుగులు ఉగ్గాని చేయమని చెప్పేసి. ఇదండి ఈ విధంగా తడుపుకున్నటువంటి బొరుగులన్నిటిని ఇందులోకి వేసేసి ఇంకా కలిపేసుకుంటే చాలా టేస్టీ అయినటువంటి బొరుగుల ఉగ్గాని అయితే రెడీ అవుతుందండి. ఇదండి కొద్దిగా వేడిగా ఉండాలంటే స్టవ్ని సిమ్లో పెట్టేసుకొని ఈ విధంగా అయితే ఇదండి కొత్తిమీరని కూడా గార్నిష్ చేసేసి ఈ విధంగా అంతా కలిపేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి బొరుగుల ఉగ్గాని అయితే రెడీ అయిపోతుందండి. ఇక నా వ్లాగ్స్లో అయితే చాలాసార్లు చేసి చూపించానండి. కాకపోతే ఇంకా ఏం టిఫిన్ చేస్తాను చెప్పండి, రొటీన్గా నేను చేసే టిఫినే కదా. ఇదండి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం వచ్చేసి క్యాలీఫ్లవర్ని చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా వీటిలో అయితే చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి కదండి. ఇంకా అవన్నీ నీట్గా క్లీన్ చేయాలంటే ఖచ్చితంగా ఇద్దండి వాటర్ని అయితే ఈ విధంగా వేడి చేసేసి అందులోకి రాళ్ళ ఉప్పునైతే వేసేసాను. అన్నిటినీ ఈ విధంగా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలాగా హాట్ వాటర్లోనే ఉన్నిచ్చిన తర్వాత ప్యాన్లోకి అయితే వేసి కూర అయితే తయారు చేస్తానండి. ఇలాగనే నేను ఎప్పుడు చేసేది. ఇదండి ప్యాన్లోకి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. వేడిగా ఉండేటువంటి దాన్ని ఇందులోకి వేసిస్తానే ఇంకెలా సౌండ్ వస్తుంది చూడండి. ఆయిల్ బాగా హీట్ ఎక్కినప్పుడు ఫస్ట్ ఆనియన్ వేసామంటే మాడిపోతాయండి. ఇలాగా కొద్దిగా హాట్గా ఉండేటువంటి వెజిటబుల్స్ కూరలు చేసేటప్పుడు డైరెక్ట్గా ఆ ముక్కల్ని ఆయిల్లోకి వేసేసామంటే చాలా బాగా స్మూత్ అవుతాయి అన్నమాట. అందుకనే ఇలా చేస్తాను నేను. ఇదండి పసుపు కూడా వేసేసి ఈ విధంగా అయితే కలిపేసుకుంటున్నాను. ఈ కూర చాలా టేస్టీగా తర్వాత చాలా త్వరగా అవ్వాలంటే ఇలాగనే చేయాలండి. ఇదండి ఇందులో కూడా సింపుల్ మసాలానే కొద్దిగా ధనియా పొడి, పచ్చిమిర్చి, తెల్లగడ్డ, కొబ్బరి కొద్దిగా, తర్వాత వచ్చేసి ఉప్పు, రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను. వీటిలోకి వాటర్ వేయకోకుండా నీట్గా గ్రైండ్ చేసేసుకున్నామంటే సరిపోతుంది. మీలో ఎంతమంది ఈ కూరని ఈ ప్రాసెస్లోనే చేస్తారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ కూర చపాతీలోకి, పరాటాస్లోకి, తర్వాత రోటీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇంకా మనకి మార్కెట్లో దొరికేటువంటి వెజిటబుల్సే రొటీన్గా మనమైతే ఇంట్లో కూరలు అయితే చేసుకోవచ్చు కదండి. ఇంకా పెద్దగా స్పెషల్స్ అయితే చేయలేను కానీ రోజు హెల్తీ ఫుడ్ అయితే తయారు చేసి మా ఇంట్లో వాళ్ళకైతే సర్వ్ చేస్తుంటాను. ఇదండి మసాలానంతా ఈ విధంగా వేసుకొని నీట్గా కలిపేసుకుంటే చాలా టేస్టీ అయినటువంటి క్యాలీఫ్లవర్ కూర అయితే తయారవుతుందండి. ఇందులోకి వాటర్ అయితే ఎక్కువ క్వాంటిటీ అయితే వేయను, కొద్దిగా వేస్తానన్నమాట అంతే. ఇదండి పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా వెయిట్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసామంటే రైస్లో కలుపుకొని తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇదండి కొద్దిగా అంటే కొద్దిగా ఇంత వాటర్ వేస్తే సరిపోతుందన్నమాట. ఇంకా పైన కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. ఇంతే, ఒక 2 నిమిషాలు ఉంచేసి దింపేస్తానమాట. ఈ విధంగా మా ఇంట్లో అయితే టేస్టీ ఉగ్గాని, ఆ తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం క్యాలీఫ్లవర్ కూర చేశానండి. ఉగ్గానితో పాటు ఉగ్గాని సర్వ్ చేసేటప్పుడు మా ఇంట్లో శనక్కాయ పొడి అయితే మా హస్బెండ్ కావాలని అందులో కలుపుకొని తినడం అలవాటే. ఇదండి చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఆ విధంగా అడుగుతాడు. ఇంకా శనక్కాయ పొడి కూడా అయిపోయి వచ్చిందండి, దాన్ని కూడా కొట్టిపెట్టాలా. ఇదండి శనక్కాయ పొడి కూడా అంతా కంప్లీట్ అయిపోయి వస్తుందండి. ఇదండి కొద్దిగా ఉంది అంతే. ఇంకా ఇది కూడా ఒకరోజు చేసేసి
ఇంక ఈ విధంగా గాజు సీసాల్లో అయితే స్టోర్ చేస్తుంటానండి. ఇలాగ ఎప్పుడైనా తినడానికి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. దీన్ని దోసపైకి తర్వాత ఈ విధంగా ఉగ్గానీలోకి కాంబినేషన్‌గా కూడా తింటుంటాము. ఇక ఈవినింగ్ స్నాక్స్ కోసం ఇదండి ఇవైతే తెచ్చిపెట్టాడు మా హస్బెండు. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీలతో మళ్ళీ కలుద్దాం మీ వాణి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.